వెల్కమ్ టు హలో లేడీస్. మరి ప్రజ్ఞా సారీస్ లో మనం ఏ వీక్ కి ఆ వీక్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ పట్టులో వచ్చేసి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సారీస్ చూస్తుంటాం కదా. మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో లేట్ చేయకుండా చూసేద్దాం. ప్రజ్ఞా సారీస్ లో ఎవ్రీ వీక్ మనం లేటెస్ట్ కలెక్షన్ సారీస్ చూస్తుంటాం కదా. మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. మరి మా వ్యూయర్స్ కి రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు అన్ని కూడా న్యూ ట్రెండ్ లో కలెక్షన్. ఓకే, న్యూ అండ్ ట్రెండీ కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆరగంజాలో వస్తుందండి. ఆరగంజా మనకి హాఫ్ వర్క్ తీసుకుంటారు. ఆరగంజా మళ్ళీ హాఫ్ నుంచి చూసినట్లయితే టిష్యూ యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఈ ఆరగంజాలో కూడా ఏంటంటే మనకి ఎల్లో కలర్ మీద అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ తోటి లీఫ్ వర్క్ డ్రాప్స్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. దాని నుంచి అంతా మనకు కడ్డీ బార్డర్ ఇచ్చేసి దాని నుంచి హాఫ్ వర్క్ అంతా కూడా మనకు లీఫ్ డిజైన్ మనకి ఎల్లో కలర్ మీద ప్రింటెడ్ స్టైల్ లో మనకి ఆరెంజ్ కలర్ లో ఇచ్చేస్తారు. మళ్ళీ రెండు స్టాండ్ లైన్ లాగా తీసుకొని చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా కంటిన్యూ ఇచ్చారనమాట. ఇది ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. హాఫ్ నుంచి చూస్తే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో వచ్చిందండి. ఆరో షేప్ ఇచ్చారనమాట. ఇదంతా మనకు టిష్యూ వర్క్ హాఫ్ వర్క్ ఇచ్చేసి ఆరో మార్క్స్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ తోటి ఇచ్చారు. సారీలో కలర్ కాంబినేషన్ తీసుకొని ఎల్లో కలర్ తో తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ యూస్ చేస్తారు మొత్తం అంతా కూడా. పళ్ళలో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. ఏంటంటే ఖాళీ లైన్స్ తీసేసుకొని అది కూడా మనకు ఎల్లో కలర్ మీద అంతా ఆరెంజ్ కలర్ లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చేస్తారు. పళ్ళ పాటలో కూడా టాజిల్స్ ఇచ్చాం అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు 2 షేడ్స్ తీసుకున్నారండి. టిష్యూ తీసుకున్నారు, హాఫ్ వరకు మనకు ఆరగంజా తీసుకున్నారు అనమాట. సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 2300 పడుతుంది. ఓహో, బ్యూటిఫుల్ సారీ అండి. లుక్ వైజ్ కూడా చాలా సూపర్ గా ఉంది కదా. మరి సారీ కాస్ట్ వచ్చేసి 2300 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పార్సీ పట్టు వస్తుందండి. పార్సీ పట్టు అంటే మనకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఉప్పాడ కన్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది, చాలా సాఫ్ట్ వచ్చేసింది. పార్సీ అనేది ఇప్పుడు ఇవాళ రేపు బాగా క్రేజీ. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా కూడా మనకు క్రీమ్ బేసిక్ మీద ప్లైన్ గా ఇచ్చేసారు. దీనికి బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చండి. బోర్డర్ హైలైట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మాక్సిమం ఇవాళ రేపు మనకు ఎక్కువ జరీ యూస్ అవసరం లేదు. మాక్సిమం మనకి ఇలా థ్రెడ్ వర్క్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలా బాగా నడుస్తుంది. కొంచెం ఫ్యాన్సీగా అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు మల్టిపుల్ కలర్స్ అనేది తీసుకున్నారు. బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి స్కై బ్లూ కలర్, ఆరెంజ్, బ్లాక్ అలా ఇచ్చేసి దీంట్లో కూడా మనకు ప్రింట్స్ అనేది ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ ఇచ్చారు, పికాక్స్, ఇలా మనకు ఆల్టర్నేట్ గా మనకి ఇచ్చేసారు అనమాట. కింద కూడా మనకి ఏంటంటే వేవీ డిజైన్ ఇచ్చేసి మళ్ళీ డ్రాప్ లాగా డిజైన్ తీసుకున్నారు, డైమండ్ డ్రాప్ లాగా. పార్సీ పట్టు బట్ థ్రెడ్ వీవింగ్ ఉంది, ఎక్కడా కూడా జరీ యూస్ చేయలేదు. మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అంటే ఇది కట్టినప్పుడు చాలా డీసెంట్ లుక్ వస్తుంది, పొలైట్ గా ఉంటారు. పళ్ళ పాటలో కూడా డిఫరెంట్ స్టైల్లోనే తీసుకున్నాం అనమాట. సారీలో మనం ఎక్కడైతే బోర్డర్ లో యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా డిజైన్స్ అనేది కూడా మనకు కింద లైన్ లో ఇచ్చిన ఆర్మాక్స్ డిజైన్స్ ఇచ్చేసారు. మొత్తం వేవీ డిజైన్, మళ్ళీ వచ్చేసి మనకు డ్రాప్ స్టైల్లోనే మ్యాంగో లాగా డిజైన్ అనేది కూడా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. బ్లూ, బ్లాక్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ తీసుకున్నారండి. ప్లెయిన్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి మనకి జస్ట్ ఒక సైడే బార్డర్ ఇచ్చారనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 6500 కి మనకి సారీ. కలర్స్ ఏమైనా ఉంటాయండి దీంట్లో? కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది కూడా మనకి ఏంటంటే పార్సీ పట్టులోని ఇదంతా వివింగ్ బ్రోకెట్ స్టైల్ లో తీసుకున్నాం. పార్సీ పట్టులోనే ఇది కూడా మనకి సాఫ్ట్ వస్తుంది, ఫ్యాబ్రిక్ బాగా నడుస్తుంది అనమాట. ట్రెండీగా పసిడి వాళ్ళదే పార్సీ పట్టు అనమాట. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ బోర్డర్ ఇచ్చేసారు. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్ తోటి షెల్ఫ్ వీవింగ్ ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా బ్రోకెట్ స్టైల్ లో మనకు క్రీపర్ లీఫ్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ ఫ్లవర్స్ గా మనకు సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. బోర్డర్ మనం హైలైట్ అని చెప్పొచ్చండి. బోర్డర్ లో కూడా చూసినట్లయితే మళ్ళీ మనకు పర్పుల్ బోర్డర్ ఇచ్చారు, దానిపై నుంచి గోల్డెన్, దానిపైన మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో పికాక్ అనేది డిజైన్ అనేది డిఫరెంట్ గా తీసారు. మనకు బ్యాక్గ్రౌండ్ పర్పుల్ తీసుకొని గోల్డ్ జరీతో పికాక్స్ గ్రీన్ కలర్ మనకి ఎల్లో మధ్యలో ఫిలప్ చేస్తూ డక్స్ ఇచ్చారు అన్నమాట. డక్స్ ఇచ్చారు, మనకి డక్స్ వచ్చినట్లున్నాయి. డక్స్ అనేది మనకి ఇలా కూర్చున్నట్టు డిఫరెంట్ స్టైల్లో అనేది డిజైన్ చేశారు అనమాట. మొత్తం బోర్డర్లు అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ. సో కడి బోర్డర్ ఇచ్చారు, మనకి డిజైనర్ బోర్డర్ మీద మనకు డక్స్ ఎలా అవుతాయి ఇదవుతాయి అలానే మనకు ఫ్లవర్ వర్క్ అంతా కూడా కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. పళ్ళ చూసినట్లయితే మళ్ళీ మనకు పర్పుల్ కలర్ తోటి పళ్ళ ఇచ్చేసారు. ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ ఇచ్చారు అనమాట. పళ్ళలో అంతా ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు చిన్న చిన్న వేవ్ లాగా ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పర్పుల్ లోనే బ్లౌజ్ ఇచ్చేసారు. షార్ట్ బోర్డర్ ఇచ్చారు, లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి మనకి 6900 పడుతుందండి. ఓకే,
వ్యూయర్స్ చూస్తున్నారు కదా పార్సీ పట్టు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6900 రూపీస్ ఓన్లీ. మరి ప్రజ్ఞా శారీస్ లో మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయండి, దట్ టు రీజనబుల్ ప్రైజెస్. మరి ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కుక్కడపల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా ఇక్కడ చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లేటెస్ట్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్ లో వస్తుందండి. ఆనియన్ కలర్ అనేది మనకు మాక్సిమం పట్టులో రావడం కొంచెం వేరుగా వస్తుంది, చాలా రేర్ కలర్ బాగుంది. అవునండి, ఆనియన్ కలర్ కి మనకి రెడ్ కలర్ తీసుకుంటూ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. పై బోర్డర్ అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ప్లెయిన్ గా ఇచ్చేసారు పార్సీ పట్టు అనేది. కిందంతా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం, చెక్స్ లాగా మనకు డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. దాంట్లో కూడా ఏంటంటే ఒకటి రెడ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి చెక్స్ బోర్డర్స్ అంతా కూడా మనకు 3 rows తీసుకుని దాని మీదనే చెక్స్ బాక్సెస్ లాగా తీసుకున్నారు. దీంట్లో కూడా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ స్టైల్, ఒకటి మ్యాంగో ఒకటి ఫ్లవర్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా మ్యాంగో డిజైన్ అనేది మనకి కంటిన్యూ బోర్డర్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్. బార్డర్ లోనే మనకి చెక్స్ ఇచ్చారు, చెక్స్ లో వేరియేషన్స్ ఇస్తూ ఫ్లవర్స్ లో కూడా వేరియేషన్స్ చూపించారు. పళ్ళు వచ్చేసి మనకి రెడ్ కలర్ లో తీసుకున్నాం, ఎందుకంటే కాంట్రాస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు రెడ్ కలర్ మిర్చి రెడ్ ఇచ్చేసి దీంట్లో కూడా చూసినట్లయితే మనకు ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు, తామర ఫ్లవర్ వర్క్ తీసుకుని దాంట్లో నుంచి మళ్ళీ మనకు ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కి మనకి డిజైన్ చేశారనమాట. బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ ఇచ్చేసారు. బ్లౌజ్ చూసేసి మళ్ళీ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు అనమాట. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 5400 పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం వేరుగా వస్తుంటుంది. మనకి చాలా బ్లూ అనేటప్పటికి కొంచెం మనకి పింక్ రెగ్యులర్ కామన్ కలర్స్ ఇస్తూ ఉంటాయి. దీంట్లో కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. బ్లూ కలర్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకు పసిడి పట్టు తీసుకున్నారండి. ఇది బోర్డర్స్ చూసినట్లయితే మనకు గోల్డ్ బోర్డర్ ఇచ్చారు, సిల్వర్ బోర్డర్, 2 borders వేరియేషన్ చూపిస్తే మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ తోటి డ్రాప్ డిజైన్ లాగా కంట్లో ఇచ్చారనమాట. స్టైల్ లో మనకు డ్రాప్ లాగా ఇచ్చేసి దాని నుంచి మళ్ళీ మనకు ఒక డ్రాప్ ఇచ్చి మధ్యలో అంతా కూడా చిన్న చిన్న డ్రాప్స్ లాగా యాడ్ చేస్తూ వచ్చారు గోల్డ్ సిల్వర్ లో. పింక్ లైన్స్ కూడా ఇచ్చారు మళ్ళీ శారీకి. పింక్ లైన్స్ ఇచ్చేసి అంటే మష్రూమ్ లాగా చూడడానికి మనకి ఆ స్టైల్ అనిపిస్తుంది అనమాట. పింక్ లైన్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కంటిలో సిల్వర్ వర్క్ తోటి మనకి కలర్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. చాలా దగ్గరగా ఇచ్చారు. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకి ఆరెంజ్ కలర్ పళ్ళో తీసుకున్నాం అనమాట. ఆరెంజ్ కలర్ తోటి పళ్ళో తీసేసుకుని దీంట్లో కూడా ఏంటంటే మనకి అంతా కూడా ట్రెడిషనల్ లుక్ గా ఇచ్చారనమాట. ఫ్యాన్సీగా బార్డర్ ఇచ్చి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. కలర్ అనేది చాలా స్పెషల్ గా ఉంది. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 6500 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే, 6500 రూపీస్ ఓన్లీ, వెరీ రీజనబుల్ ప్రైస్ కదా. ఇది వచ్చేసి మనకు జూట్ పట్టులో వస్తుందండి. జూట్ పట్టులో వస్తుంది మనకు మెంత కలర్ వచ్చేసింది అనమాట. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా అంతా కూడా మనకు మెంత కలర్ ఇచ్చేసి లైట్ గ్రీన్ కలర్ తోటి జూట్ మిక్స్ అవుతూ మనకి యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. సారీ అంతా కూడా సేమ్ బోర్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనం గోల్డెన్ బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బోర్డర్ కంట్రీలో వచ్చేసింది. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. చాలా లేటెస్ట్ అండ్ లైట్ వెయిట్ అన్నమాట. పళ్ళలో చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ తోటి మనకి లైన్స్ లాగా మనకు బాక్స్ స్టైల్లో లైన్స్ అనేది కంట్లో ఇచ్చారన్నమాట. ట్రెడిషనల్ గా 4-5 లైన్స్ అనేది 5 లైన్స్ మనకు కంట్లో ఇచ్చేసి కొంచెం బ్రాడ్ లో మనకి స్మాల్ లైన్స్ అనేది కంట్లో ఇచ్చేసి టాజిల్స్ కూడా సేమ్ కలర్ మనకు పళ్ళలో సేమ్ కలర్స్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇదే కలర్ వస్తుందండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్. ఎంత ఉంటుంది? 1050 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. మరి కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, నైస్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, శారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ ఓన్లీ. జూట్ పట్టు ఈ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి వ్యూయర్స్ ఇప్పటి వరకు చాలా కలెక్షన్స్ చూసాం, అవన్నీ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి కదా. మరి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ శారీస్ మీకు కూడా కావాలి, మీరు కూడా వేర్ చేసి అందులో చాలా ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ కి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కుక్కడపల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకు ఇప్పుడు చూసిన వెరైటీస్ తో పాటు ఇంకా లేటెస్ట్ వెరైటీస్, ఆల్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ సారీని చూసేద్దాం.
ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టు వస్తుందండి, అంటే సిల్క్ మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ కాకుండా కాపర్ బార్డర్స్ తీసుకున్నారు. అంతా కూడా మనం సారీలో ఆరెంజ్ కలర్ చూస్తాం కదా, కాపర్ అండ్ గోల్డ్ షేడ్ లో అనేది మనకు బార్డర్స్ హైలైట్ లో తీసుకున్నారు. ఒక బనారస్ బార్డర్ మనకు ఫ్యాన్సీగా ఇచ్చారనమాట. అంతా కూడా ఇక్కడ డైమండ్ షేప్ లో ఇచ్చేసి ఇక్కడ నుంచి మనకు మ్యాంగో, ఒక మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగో టర్న్ అవుతున్న డిజైన్ తీసి ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు బార్డర్ మీద. సేమ్ సారీలో అంతా కూడా మనకు డిఫరెంట్ గా రోజ్ ఫ్లవర్స్ అనేది కూడా గోల్డెన్ తోటి రోజ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. సేమ్ సెల్ఫ్ వర్క్ తోటే మనకు ఆరెంజ్ కలర్ మీద షెల్ఫ్ తోటి వర్క్ అనేది కంట్లో క్రీపర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఫ్లవర్ వర్క్ వచ్చేసి క్రీపర్స్ మాత్రం సెల్ఫ్ వీవింగ్ తీసుకున్నారు. సారీ మొత్తం ఇంతే హెవీగా ఎండింగ్ వరకు ఉంటుంది. మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ మనకి అలానే ఫ్యాన్సీ బోర్డర్ కింద కూడా కంట్లో వచ్చేస్తుంది అనమాట. పైన కింద సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. లైట్ స్టిఫ్ గా ఉంది బనారస్ పట్టు. మరి పళ్ళలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా గోల్డెన్ తోటి ఇచ్చేసారు. గోల్డెన్ మీద అంతా కూడా డైమండ్ స్టైల్లో మనకు పళ్ళలో ఇచ్చేసారు. ఇట్ సైడ్ అట్ సైడ్ చిన్న బాక్సెస్ లాగా ఇచ్చేసారు అన్నమాట, డైమండ్ బాక్సెస్ అనేది. పళ్ళు చాలా సింపుల్ తీసుకున్నారు, ఎందుకంటే సారీ అంతా రిచ్ గా వచ్చింది కాబట్టి పళ్ళు మనకు అలా వస్తుంది, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు ఏంటంటే షెల్ఫ్ తోటే మనకు హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు. ఓకే, పట్టులో వెరైటీస్ ఉన్నాయి, ఫ్యాన్సీలో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అన్నమాట. మరి ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 1450 పడుతుంది. ఓహో, లుక్ వైజ్ చూడండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. మరి శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీని చూద్దాం. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి అంతా కూడా గోల్డెన్ టిష్యూ అనేది వస్తుంది, పార్టీ వేర్ కలెక్షన్స్ వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకు క్రీమ్ బేసిక్ లో తీసుకుంటారు. దానిపై నుంచి కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డ్ మీద అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది మనకు క్రీమ్ కలర్ తో డైమండ్ డిజైన్ ఇచ్చారు. దీనికి మనకు బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు. చాలా చాలా స్పెషల్ గా ఉంది. బోర్డర్ కూడా మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. ఆర్చ్ వర్క్ లాగా మనకు రెడ్ కలర్ తోటి ఆర్చ్ వర్క్ ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకు మొత్తం అంతా కూడా ఫిల్అప్ మనకు క్రీమ్ కలర్ మీద రెక్టాంగిల్ షేప్ లో డిజైన్ అనేది చేసేసారు అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. మళ్ళీ గోల్డ్ ఒకటి వచ్చేసింది. పైన మాత్రం క్రీమ్ బోర్డర్ ఇచ్చి టోటల్లీ పార్టీ వేర్ కలెక్షన్. కట్టుకున్నప్పుడు చాలా స్పెషల్ గా ఉంటుంది. అంటే మాక్సిమం మనకి దీంట్లో కలర్స్ కూడా ఏంటంటే గోల్డెన్ మీద ఆర్చ్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ వస్తాయి. లైక్ పింక్ అని బ్లూ వైట్ అట్లా మనకు డార్క్ ప్యాటర్న్ అంతా ఇదే ఉంటుంది. ఇది మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది. పళ్ళలో కూడా చూసినట్లయితే మనం డిఫరెంట్ స్టైల్ అనేది తీసుకున్నాం. బోర్డర్స్ లో అంతా కూడా ఒకటి వచ్చేసి మనకు క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు కదా, అలానే ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు రెడ్ కలర్ తోటి ఇచ్చారనమాట. మనకి ఆర్చ్ వర్క్ అంతా రెడ్ యూస్ చేస్తారు కాబట్టి రెడ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి దీనికి స్పెషల్ చెప్పొచ్చు అండి, ఎందుకంటే మొత్తం అంతా కూడా క్రీమ్ మీద నెట్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు రెడ్ కలర్ తోటి షెల్ఫ్ జూట్ లైన్స్ ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. టోటలీ శారీ చాలా డిఫరెంట్ గా ఉంది. పార్టీ వేర్ కలెక్షన్ నైస్. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3850 పడుతుందండి. 3850 రూపీస్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఓహో, ఇది వచ్చేసి మనకు గంధం కలర్ లో వస్తుంది అనమాట. దీంట్లో కూడా చూసినట్లయితే మొత్తం అంతా కూడా బేసిక్ కలర్స్ అనేది కూడా చేంజ్ చేసాం. బార్డర్ మీద వచ్చేసి మనకు రెడ్ బార్డర్ ఆరెంజ్ బార్డర్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా మనకు సేమ్ అలానే, ఎందుకంటే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఫ్లవర్స్ తీసుకున్నాం. బార్డర్స్ మీద అంతా కూడా 2 బోర్డర్స్ యూస్ చేసాం కదా, దాని నుంచి కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారనమాట. ఇటు సైడ్ మిడిల్ లో చూసినట్లయితే ఇది కూడా మనకు లోటస్ లోటస్ అనేది కూడా లోటస్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా క్రీపర్స్ అనేది మనకు గ్రీన్ లైన్స్ లాగా గ్రీన్ ఇచ్చేసారు. క్రీపర్ అంతా గ్రీన్, ఫ్లవర్స్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు. అంటే బోర్డర్స్ లో యూస్ చేసిన కలర్స్ తీసేసుకున్నారు. సేమ్ మనకు క్రాస్ లైన్స్ లాగా సారీ అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతుంది. హెవీ వర్క్ ఉందన్నమాట, సారీ వర్క్ వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చినప్పటికి మళ్ళీ మనకి కొంచెం చేంజ్ చేస్తాం. ఓన్లీ నీ పార్ట్ వరకు మాత్రమే ఇదా మనకు ఫ్రిల్స్ కి వచ్చేసరికి తగ్గిచ్చేసారు అనమాట. బార్డర్ పింక్ రన్ అవుతుంది. చాలా బాగుంది, అంటే హెవీగా వర్క్ ఇచ్చేసి ఫ్యాన్సీ వెరైటీ అనమాట. సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు కొంచెం లైట్ షేడ్ లోనే మనకి గంధం కలర్ లో లైట్ షేడ్ అనేది తీసుకున్నాం బ్లౌజ్ లో. అంటే దీంట్లో మల్టిపుల్ చెక్స్ వస్తాయి కాబట్టి బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకు ప్లెయిన్ గా తీసుకున్నాం అనమాట. 2 సైడ్స్ మనకు బార్డర్ ఇచ్చారు. ఇక్కడ బార్డర్ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ బార్డర్, కింద పింక్ కలర్ బార్డర్. చాలా చాలా బాగుంది. హెవీ వర్క్ తో ఉన్న ఫ్యాన్సీ వెరైటీ సారీ. లైట్ వెయిట్ గా ఉంది, వర్క్ ఎక్కువగా ఉన్న మనకి. సారీలో కలర్స్ ఉన్నాయా? డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్. 2300 కి మనకి సారీ అవైలబుల్.
లుక్ వైజ్ చూడండి చాలా సూపర్ గా ఉంది, హెవీ వర్క్ ఇచ్చారు. మరి అయినా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు పేపర్ సిల్క్ లోను ఆర్గంజా సిల్క్ వస్తుంది. ఆఫీస్ పర్పస్ మనకి బాగుంటుందండి. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గట్టి బోర్డర్ కాకుండా లైన్స్ లాగా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా నేవీ బ్లూ మీద మనకు ప్రింటెడ్ అనేది కూడా చిన్న ఫ్లవర్ వర్క్ కొంచెం లైట్ బ్లూ కలర్ తోటి మనకు బ్రైట్ లుక్ తోటి అవుట్ లైన్స్ మాత్రం బ్లాక్, అవుట్ లైన్ అంతా బ్లాక్ తోటి మనకు ఫిల్అప్ చేశారు. సారీ అంతా కూడా మనకి ఇలానే వస్తూ ఉంటుందండి. బోర్డర్స్ మనం కొంచెం హైలైట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మొత్తం అంతా కూడా బ్లూ కలర్ మీద థ్రెడ్ వర్క్స్ అనేది కూడా కంట్లో చేశారనమాట. మొత్తం అంతా కూడా 5 వీవ్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బోర్డర్ పైన చూసినట్లయితే మళ్ళీ మనం పైన ఏదైతే లైన్స్ బోర్డర్ చూస్తాం అది చూసాం. మళ్ళీ మనకు బ్లాక్ కలర్ తోటి 3 లైన్స్ అనేది కంట్లో ఇచ్చారనమాట. సో పేపర్ సిల్క్ లో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. పళ్ళ పాటలో కూడా చూసినట్లయితే మనకు ఓన్లీ మనకు బ్లాక్ కలర్ తోటి లైన్స్ అనేది కంట్లో ఇచ్చేసారు అనమాట. మనకి బ్లౌజ్ పాటలు అంతా కూడా ఐ సింబల్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ప్రింటెడ్ లో డార్క్ బ్లూ తీసుకున్నారు. సో పేపర్ సిల్క్ లో ఇదొక మోడల్. ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. పేపర్ సిల్క్ కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి అన్నమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఎంత ఉంటుంది? 1700 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. 1700 రూపీస్ ఈ సారీ. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అంతా కూడా మనకు షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి కూడా మనకు పైపింగ్ లైన్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తోటి పైప్ లైన్ ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా బోర్డర్ నుంచి కూడా ఏంటంటే మనకు మిర్రర్ వర్క్ అనేది లైట్ వెయిట్ తోటి మనకు మిర్రర్ వర్క్ ఇచ్చేసి దీని మీద ఏంటంటే కొంచెం డార్క్ కలర్ తోటి మనకు మొత్తం అంతా కూడా పార్సీ వర్క్ ఇచ్చారనమాట. సేమ్ సారీలో అంతా ఇలానే వచ్చేస్తుంది. అక్కడక్కడ మనకు ప్లెయిన్ గా కాకుండా బంచ్ ఒక మిర్రర్ చుట్టూ మనకి 5 మిర్రర్స్ ఇచ్చేసి డిజైన్ క్రియేట్ చేశారు. గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంటుంది. ఓకే, సారీ మొత్తం ఫుల్ ఇలానే ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఈ బంచ్ అనేది వచ్చేసి హెవీ లుక్ వస్తుంది. పళ్ళ పాటలో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. ఓకే, ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి ఈ పళ్ళులో మిర్రర్స్ అనేవి హెవీగా ఇచ్చారు. 2 లైన్స్ ఇచ్చేసి ట్రయాంగిల్ లాగా మనకు గ్రీన్ క్రీమ్ ఇచ్చేసి సింగిల్ గా ఇచ్చేసారు. చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది మిర్రర్ వర్క్ తో. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ అదే బోర్డర్ ఏదైతే పళ్ళులో తీసుకున్నామో డిజైన్ అదే కంటిన్యూ చేశారు. సో ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 950 కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 950 ఓన్లీ. ఎందుకంటే మిర్రర్ వర్క్ నవ్ డేస్ బాగా క్రేజ్ ఉంది, ఫ్యాషన్ కూడా. అయినా శారీ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చందేరి సిల్క్ వస్తుంది. చందేరిలో ఒక స్టైల్ గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే క్రాస్ లైన్స్ లాగా బాక్సెస్ అనేది తీసుకున్నారు. బాక్సెస్ కూడా మనకు 3 కలర్స్ యాడ్ చేస్తూ మనకు ఒక చోట మనకు 3 కలర్స్ అనేది యాడ్ చేస్తూ మనకు బాక్సెస్ కలర్ పింక్ ఇలా బాక్స్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. క్రాస్ లైన్స్ లాగా బోర్డర్స్ లో చూసినట్లయితే కూడా పైన గోల్డెన్ బార్డర్ ఇచ్చారు కదా, కింద కూడా గోల్డెన్ బార్డర్ కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసి సేమ్ మనకు ఆ 3 కలర్స్ అనేది కంటిన్యూ ఇచ్చారు అనమాట. బాగుంది, వెరైటీ ప్యాటర్న్ అనమాట. లైట్ స్టిఫ్ గా ఉంది, మనకి కొంచెం ట్రెడిషనల్ గా గ్రాండ్ గా ఉంది. పళ్ళలో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ అనేది ఇచ్చేసి సేమ్ మనకు అదే చెక్స్ కంటిన్యూ చేసేసారు. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో కింద బార్డర్ ఇచ్చారు, పై బార్డర్ మనకు స్మాల్ గా ఇచ్చారు. లేదు 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి బ్రాడ్ బార్డర్ వస్తుంది, లేదన్నా కూడా స్మాల్ బార్డర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో స్మాల్ అండ్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ అనేవి మనకి శారీకి ఇచ్చారు అనమాట. 1450 కే మనకి సారీ అవైలబుల్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి ఫ్యాన్సీలో కొంచెం తక్కువ ప్రైస్ లో కూడా చాలా గ్రాండ్ గా ఉండే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి. మరి వ్యూయర్స్ ప్రజ్ఞా శారీస్ లో మనకి పెళ్లిలకు కావాల్సిన పట్టు కలెక్షన్ శారీస్, అలాగే కొంచెం తక్కువ కాస్ట్ లో ఉన్న పట్టు వెరైటీ సారీస్, ఆల్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పెట్టుబడులకు కూడా మనకి చాలా పెట్టుబడులకి కూడా. ఓకే, ప్రజ్ఞా సారీస్ లో పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు డిజైనర్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఆల్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్. మరి అలాగే కుక్కట్పల్లిలో ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన కుక్కట్పల్లిలో ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా
ఇప్పటి వరకు చూపించిన వెరైటీస్ తో పాటు ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ సారీస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ కి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీని చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆపిల్ గ్రీన్ అండ్ యాష్ కలర్, లైట్ యాష్ లో తీసుకున్నాను. ఆపిల్ గ్రీన్ అండ్ యాష్ కలర్స్ అవునండి, ప్యూర్ షిఫాన్ లో వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి యాష్ కలర్ బోర్డర్ ఇచ్చి దాని నుంచి కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ తోటి సర్కిల్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా మొత్తం అంతా కూడా డ్రాప్ డిజైన్ వచ్చి మొత్తం అంతా ఫిల్ చేస్తూ డిజైన్ చేశారనమాట. డ్రాప్ కూడా మధ్యలో అంతా కూడా ఏంటంటే గోల్డెన్ తోటి డ్రాప్ అనేది ఫిల్ చేస్తూ ఈ మధ్యలో కూడా మనకు గొట్టపత్తి బోర్డర్ ఫ్యాన్సీగా ఇచ్చేసారు. మన మిడిల్ లో చూసినట్లయితే యాష్ కలర్ తోటి ఒక ఫ్లవర్ ఇచ్చారు, గోల్డెన్ తోటి ఒక ఫ్లవర్ ఇచ్చారు అనమాట. మొత్తం అంతా కూడా ట్రీస్ లాగా వాటి మీద కూడా మనకి స్టోన్స్ అనేది మనకు ఫిల్ చేస్తూ వచ్చారు. కింద చూసినట్లయితే మళ్ళీ గ్రే కలర్ మీద అంతా డిఫరెంట్ బోర్డర్స్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. టెంపుల్ తోటి గోల్డెన్ వేసేసారు. దాని నుంచి మళ్ళీ మనకు ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కి మనకు ఒక 2 డ్రాప్స్ అనేది డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో మనకు ఫ్లవర్ వర్క్ లాగా తీసుకున్నారు. పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. దానిపై నుంచి టెంపుల్ ఇచ్చేసారు. దీంట్లో కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కూడా కంట్లో వచ్చి హెవీగా ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, యాష్ కలర్ ఇట్లా ఇచ్చేసి మొత్తం ఫ్లవర్ కి అంతా కూడా మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకు యాష్ కలర్ ఇచ్చారు. ఫిల్లింగ్ అంతా ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తూ వచ్చారు అనమాట. సో వర్క్ సారీస్ లో షిఫాన్ వర్క్ సారీ అనమాట. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ వర్క్ సారీస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ కి అందుబాటులో ఉంటాయి మనకి. సారీ అంతా ఇలానే సారీ మొత్తం ఇంతే హెవీ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట. గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ మనకు సారీలో వచ్చిన బోర్డర్ కంట్లో ఇచ్చేసారండి. నైస్ వర్క్ సారీలో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1950 పడుతుంది. కలర్స్ కూడా ఉంటాయండి వర్క్ సారీస్ లో కూడా. ఓకే, చూస్తున్నారు కదండి 1950 రూపీస్ ఓన్లీ ఈ శారీ ప్రైస్. నెక్స్ట్ శారీని చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకు మెంత్ కలర్ మీద అంతా కూడా క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. బోర్డర్ లో కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ బోర్డర్ ఇచ్చి థ్రెడ్ వర్క్ అంతా కూడా క్రీమ్ కలర్ తో ఇచ్చారు. ఇంట్లో చూసినట్లయితే లోటస్ ఫ్లవర్స్ అనేది అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. హాఫ్ నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాడు. నైస్. ఏంటంటే మనకు కింద నుంచి లీఫ్స్ ఇచ్చేసి ఒక లోటస్ అనేది పైన మనకు లీఫ్ డిజైన్ లాగా కంటిన్యూ ఇచ్చేసారు. క్రీమ్ కలర్ తీసుకున్నారు. కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసారు. బోర్డర్ చూసినట్లయితే కూడా క్రీమ్ అన్నమాట. ఇది మనకు 2 మీటర్స్ వరకు వస్తుందండి. పళ్ళు పాటు వరకు. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ లోనే తీసుకున్నాం. ఎందుకంటే బ్రాడ్ గా వస్తే మాక్సిమం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అలా అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా అనేది డిఫరెంట్ స్టైల్ లో చేయించాం అనమాట. ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు లోటస్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ ఇచ్చారు. దగ్గరగా ఇచ్చారు. క్రీమ్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంది. ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే మాక్సిమం మనకు క్రీమ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇస్తారు. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ లైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. ఓకే, సో ఫ్యాన్సీ వెరైటీ, చాలా లైట్ వెయిట్ గా కొంచెం డీసెంట్ లుక్, పొలైట్ గా ఉంది మనకి సారీ చూస్తే. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 1450 సారీ అవైలబుల్ ఉంది. ఓకే, 1450 రూపీస్ కి బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ కలెక్షన్ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీని చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ అండ్ చీక్ కలర్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ అనేది డైమండ్ షేప్ లో డిజైన్ చేస్తూ వచ్చారు. రామా గ్రీన్ తోటి మనకి రా సిల్క్ మీద ఒక బోర్డర్ అనేది చేశారు. కింద మనకి ట్రీస్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ ట్రీస్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. హాఫ్ వరకు మనకి ఈ కలర్ యాడ్ అవుతా, హాఫ్ నుంచి చీకు కలర్ బోర్డర్ అనేది మళ్ళీ గోల్డెన్ బోర్డర్ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఫ్యాన్సీ మనకి ఇదే కలర్ రామా గ్రీన్ తోటి కూడా మనకి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారండి. నైస్. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. ఓకే, పళ్ళ ఎండింగ్ లో వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ తోటి జూట్ క్లాత్ తీసుకున్నారు అనమాట. బ్లౌజ్ అంతా కూడా దీనికి కూడా హ్యాండ్స్ కి వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు అనమాట. ఓకే, సారీలో కలర్స్ ఉన్నాయండి. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. కలర్ చాయిస్ ఉంది. కలర్ చాయిస్. కాస్ట్ ఎంత? కాస్ట్ కూడా మనకు 1750 కి మనకి సారీ ఈ సారీ కాస్ట్ 1750 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, నైస్ కలెక్షన్ చూపించారు. పట్టులో మాత్రం చాలా సూపర్ కలెక్షన్, ఫ్యాన్సీలో కూడా నైస్ రెగ్యులర్ వేర్ కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి వ్యూయర్స్ చూసారు కదా, ప్రజ్ఞా సారీస్ లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, పట్టులో ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సారీస్ ని మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.